అండ్ రమేష్ గారు లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎంతోమంది ఇక్కడ మహామహులందరూ ఇచ్చేసి సభకు ఒక గొప్ప నిండుదనాన్ని తీసుకొచ్చారు. దానికి ప్రధానమైన కారణం ఈరోజు ఇక్కడ ఎవరికైతే సన్మానం జరుగుతుందో, ఎవరైతే దీనికి హీరోగా ఈ సభా కార్యక్రమానికి ముఖ్యంగా సన్మానకర్త ఉన్నారో ఆ సతీష్ రెడ్డి గారి మీద గౌరవంతో ఇంతమంది ఇక్కడ రావటం, అందులో నేను పాలు పంచుకోవడం అనేది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి మంత్రివర్యులు, నా మిత్రులు సత్య గారికి, అలాగే రాజకీయ ధురంధరుడు కేవీపీ గారికి, ఎంఎస్కో సంస్థ స్థాపకులు విజయ్ కుమార్ గారికి, అలాగే పత్రికా రంగంలో సీనియర్ మోస్ట్ వ్యక్తులు రామచంద్రమూర్తి గారికి, ఇతర పెద్దలకు, అలాగే పట్టాభిరామ్ గారి సతీమణి జయమ్మ గారికి, ప్రతి ఒక్కరికి మనిషికి ప్రతి ఒక్కరి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా సభలకు ఎప్పుడు వెళ్ళినా సరే చాలా అద్భుతంగా మాట్లాడి వస్తుంటాం. మా గ్రిప్పున సబ్జెక్ట్ కాబట్టి, అంత తెలిసిన ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి. ఇక్కడ వీళ్ళందరినీ చూస్తూ మాట్లాడాలంటే ఎక్కడ చిన్న బెరుగ్గా, చిన్న ఇదిగా అనిపిస్తుంది నాకు. కాబట్టి మీరు నాకు ధైర్యం ఇవ్వాలి. థ్యాంక్ యూ. ఎందుకంటే పెద్ద సైంటిస్టులు ఇక్కడ ఉన్నారు, నేను ఏం మాట్లాడగలను. పెద్ద న్యాయమూర్తులు ఇక్కడ ఉన్నారు, కొంతమంది డాక్టర్లు ఉన్నారు, పెద్ద లాయర్లు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఇంతమంది మీ ముందు నేను మాట్లాడాలంటే కనుక ఎక్కడైనా ధైర్యం కూడగట్టుకుని నేను మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడతాను. నేను ఫస్ట్ టైం ఈ రోజున ఈ సభ చూస్తుంటే ఒక అద్భుతమైన సంగమంలా అనిపిస్తుంది. ఒక మనస్సుల్ని, మానసిక రుగ్మతల్ని దూరం చేసి కుటుంబాలను నిలబెట్టినటువంటి ఒక మహనీయుడి యొక్క జ్ఞాపకం, అలాగే ఒక భారతదేశానికి ఒక రక్షణ కల్పించి, రక్షణ కవచాన్ని అందించి అత్యద్భుతమైనటువంటి స్థాయికి చేరుకున్న మన తెలుగు బిడ్డ ఈరోజు సన్మానం పొందటం, ఈ రెండిటి కలయిక మాత్రం అత్యద్భుతం. అది నా సమక్షంలో నాకు అవకాశం లభించడం అనేది నేను గొప్పగా ఫీల్ అవుతున్నాను. నాకు ఫస్ట్ టైం పట్టాభిరామ్ గురించి మాట్లాడాలంటే, బీవీ పట్టాభిరామ్ గారి గురించి 30 ఏళ్ల క్రితం ఇక్కడ నేను షూటింగ్ అది వస్తున్న సమయంలో యండమూరి వీరేంద్రనాథ్ అండ్ జంధ్యాల గారు నాకు ఒక వ్యక్తిని పరిచయం చేశారు. నీకు చాలా ఇంట్రెస్ట్ కదా మ్యాజిక్ అంటే, ఇలా హిప్నాటిజం అంటే నీకు ఇంట్రెస్ట్ కొద్దీ ఒక వ్యక్తి ఉన్నారు, పరిచయం చేస్తానంటే ఫస్ట్ టైం బీవీ పట్టాభిరామ్ గారు నాకు పరిచయం చేయడం జరిగింది. ఆయనతో కూర్చున్నప్పుడు సమయం తెలిసేది కాదు. నాకు ఉన్నటువంటి ఆ మ్యాజిక్ ఇంట్రెస్ట్ కానివ్వండి, హిప్నటైజ్ చేయాలన్న కోరిక కానివ్వండి, ఇవన్నీ కూడా చూపిస్తూ ఆ తర్వాత ఆయనతోటి మాట్లాడుతుంటే ఇన్ డెప్త్ ఏమిటి ఆయన అంటే కనుక, ఆయన ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్, మనుషులు ఎలా నడుచుకోవాలి, మన కర్తవ్యాలు కానీ, మన ధ్యేయాలు కానీ ఏ రకంగా మనం నిర్దేశించుకోవాలి, వాటిని